నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం, నరేంద్ర మోడీ గారు ఇటీవల ఇండోనేషియా వెళ్ళి అక్కడ ఆయన కొన్ని ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన మాటలు కొంత వింతగా ఉన్నాయి. ఆయన చెప్పిన లాజిక్ కూడా, అంటే గత ఏడాది మేము రిపబ్లిక్ డే జరుపుకున్నాం 26వ తారీఖు, 2+6 8. తర్వాత ఇండోనేషియాకి సంబంధించిన ప్రెసిడెంట్ ప్రధానమంత్రి, సో ఆయన పుట్టినరోజు 17వ తారీఖు, సో 1+7 8, ఈ 2 మ్యాచ్ అవుతున్నాయి. సో మన 2 మిత్ర దేశాల అనే స్థాయిలో ఆయన మాట్లాడారు. అంటే ఇది మీకు ఎలా అనిపించింది ఇది విన్న తర్వాత? మాటల మాంత్రికుడు కదా, మాటల మాంత్రికుడు ఇలా మాయ చేద్దామని అనుకుంటా అని ఒక్క వారలో పడ్డాడు మోడీ. ఇది ఒక రకంగా అంతర్జాతీయ మీడియా దృష్టికి ఇది వెళ్ళిందో లేదో తెలియదు కానీ, మెలోడీ చాక్లెట్ అంత బాగా వెళ్ళిందో లేదో తెలియదు కానీ, నిజంగా చాలా అవమానం, ఈ దేశానికి అవమానం. ఇప్పుడు మనము మన భారతదేశం గురించి ఏం చెప్పుకుంటామంటే, సున్నా కనిపెట్టిన ఆర్యభట్ట గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం, చెప్పుకోవాలి కూడా, అది మన ప్రైడ్. అలాంటి దేశంలో ఇలా ఈ చిన్నపిల్లల లెక్కలు చెప్పే చిన్నపిల్లలకి ఇవి ఏం చెప్తామంటే, మనం యాడ్ సబ్స్ట్రాక్షన్ నేర్పిస్తాం చాలా చిన్నపిల్లలకి, కుడికలు తీసివేతలు నేర్పిస్తాం. ఇది దానికంటే ఆ స్థాయిలో ఉంది. కానీ అసలు మన దేశం ఇంతకు ముందు ఎలా ఉండేది? ఇదే ఇండోనేషియాతో, ఇప్పుడు వేరే దేశాల గురించి మనం మాట్లాడుకోక, మన దేశానికి ఇండోనేషియాకి ఒక 2 దగ్గర సామీప్యాలు ఉన్నాయి. అవేంటి అంటే, మనకంటే ఒక 2 సంవత్సరాల ముందు వాళ్ళకి స్వాతంత్ర్యం వచ్చింది. డచ్ వాళ్ళతోటి వాళ్ళకి చాలా బాగా ఫైట్ జరుగుతూ ఉంది. వాళ్ళు స్వాతంత్రం ప్రకటించుకున్న తరువాత కూడా డచ్ వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఆ దేశాన్ని. ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చేసింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్కడ రాజుకి రాణికి చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. అప్పుడు మన దేశ ప్రధాని బిజు పట్నాయక్, ఇంద్రావతి పట్నాయక్, వాళ్ళిద్దరు భార్యాభర్తలు, 2 పైలట్లు. అప్పుడు నెహ్రూ గారు వాళ్ళిద్దరికి ఒక డకోటా ఫ్లైట్ ఇచ్చి పంపించారు, వాళ్ళని తీసుకుని రమ్మని. రాజు భార్యని ఇద్దరిని తీసుకుని రమ్మని తీసుకుని వస్తే, అప్పుడు డచ్ వాళ్ళు ఏమన్నారంటే, మేము పేల్చేస్తాము అని చెప్పారు. పేల్చేస్తాము అని చెప్తే నెహ్రూ ఏం చెప్పారంటే, అది కానీ కూలింది అంటే మా దేశం మీద మీరు యుద్ధం చేసినట్టు కింద లెక్క అనేసరికి వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయారు. వాళ్ళు ఇండియా వచ్చారు. ఇండియా వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళ దేశం వెళ్ళారు. అయితే వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళకి అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి మేఘావతి అని పేరు పెట్టుకున్నారు, బిజు పట్నాయకే పెట్టారు. ఆయన భార్య పేరు ఇంద్రావతి, ఈయన మేఘావతి అని చెప్పి పేరు కూడా పెట్టారు. అంటే ఇది ఒక రక్షణ, ఈ దేశానికి ఆ దేశానికి ఒక రక్షణ బంధం. ఇప్పుడు ఆవేళ మాకెందుకు లేని ఊరుకోవచ్చు కదా, మాకెందుకు లేని ఊరుకోవచ్చు కదా, ఊరుకోకుండా ఆయన ఆ విధమైన ఆపరేషన్ చేశారు. అంటే అది కదా అసలు నిజమైన ఒక బంధం మనకి, 2 దేశాల మధ్యలో స్నేహ బంధము, స్నేహ వారధి, అది కదా నిజమైన స్నేహ బంధం. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దేశంతో ఎందరో మారారు. సుకర్ణో వచ్చారు, చాలా మంది మారారు. ఎవ్వరు మారినా సరే చాలా దగ్గర సంబంధం ఉంది. సరే, నెహ్రూ అలా చేశాడు కదా. ఇక ఆ తర్వాత ఇందిరాగాంధీ హయాంలో ఏం జరిగిందో అది పెద్ద వార్తలు లేవు. కానీ మన్మోహన్ సింగ్ ఏం మాట్లాడాడు అనే దానికి అది ఇప్పుడు మోడీది పోల్చి చూస్తున్నారు. ఎంత ధైర్యవంతమైన, ఎంత అర్థవంతమైన అనే ఒక అర్థం వచ్చేలాగా ఒక సందేశాన్ని వాళ్ళకి
ఇవ్వటం ఆ దేశ అధ్యక్షుడికి ఆయన సందేశం ఇచ్చిన తీరు ఎంత అంటే ఒక ప్రధానమంత్రి అంటే ఇలాగే మాట్లాడాలి అనిపించేటట్లు ఈ పిచ్చి లెక్కలు కాకి లెక్కలు కాకుండా మాట్లాడారు. మన్మోహన్ సింగ్ ని ఎంత ఎద్దేవా చేశారండి వీళ్ళు. అలాంటి మన్మోహన్ సింగ్ ఎంత గొప్పగానో మాట్లాడాడు. ఇరు దేశాల మధ్యలో ఉన్న సంబంధాల గురించి కావచ్చు, వాటి గురించి, ఆర్థిక సంబంధాల గురించి కావచ్చు, రాజకీయ సంబంధాల గురించి కావచ్చు, వడంబడికల గురించి కావచ్చు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి గురించి కావచ్చు, చాలా గొప్పగా మాట్లాడాడు. అలాంటివి ఏమైనా ఉన్నాయా? అసలు నిజంగా నాకైతే ఒక్క క్షణం ఇలా కూడా మాట్లాడొచ్చా ఒక ప్రధానమంత్రి? అంటే దేశానికి ఒక చిన్నతనంగా ఉంది. దేశానికి చిన్నతనంగా ఉంది. ఇప్పుడు మనం ఉన్నామండి, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము, మనం ఎంత మర్యాదగా మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చుని బూతులు మాట్లాడాము అనుకోండి, తెలిసి తెలియని వయసులో చిన్నపిల్లలు బూతులు మాట్లాడతారు చూడండి, అవి మాట్లాడామనుకోండి ఇంకేముంటది? అసలు ఎందుకు అలా మాట్లాడాడో అర్థం కావట్లా. ఒక్కటే, ఎందుకు అలా మాట్లాడాడు అంటే, ఇవాళ ఆయన మంత్రివర్గ విస్తరణ చేద్దాం అనుకున్నాడు, అది చేయట్లేదు. ఒక రకంగా ఆయన యుద్ధం వచ్చిన సందర్భంలో, యుద్ధం తరువాత హైదరాబాద్ మీటింగ్లో బంగారం కొనొద్దు, విదేశీ ప్రయాణాలు వద్దు, ఖర్చులు తగ్గించుకోండి, డెస్టినేషన్ మ్యారేజెస్ చేసుకోవద్దు అని చెప్పి మనం పొదుపు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అని ఆయన ఎన్నో రకాలుగా మనందరికి హితబోధ చేసి వెళ్ళారు. వెళ్ళిన వెంటనే ఆయన ఫ్లైట్ ఎక్కి వేరే దేశం వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళిపోవటం వెనకమాల కారణం ఏంటి అంటే, అంతర్గతంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో అతి పెద్ద సమస్య ఏంటి అంటే అయోధ్య రాముడు వివాదం. అయోధ్య రాముడి గుడిలో కొట్టేసిన డబ్బుల గురించి ఓ పక్క నుంచి కొంతమంది సనాతనవాదులే బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ఏమో ఆయనకి చెంచాలు లాంటి వాళ్ళు, మీడియా సంస్థలు నోరిప్పట్లేదు. కానీ ఈయన ఇక్కడ ఉంటే నోరిప్పాలి, ఇదేదో కొంచెం సద్దుమణగనిద్దాం, సద్దుమణిగిన తర్వాత భారతదేశానికి వద్దాం అనే ఉద్దేశంతో పలాయనవాదాన్ని ఎంచుకున్నాడు తప్పితే వేరే ఏం కాదు. అంటే ఆయన ఎవరో ఒక విమర్శకుడు ఆయన 56 అంగుళాల ఛాతీ గురించి చెప్పారా? మోదీ గారు ఇండియాకి ఒక టూరిస్ట్ లాగా వచ్చి వెళ్తున్నారు. అవును, అసలు ఇక్కడ ప్రధానమంత్రి సీట్లో ముళ్ళున్నాయి, సీట్లో ముళ్ళున్నాయా ఆయన కాళ్ళల్లో చక్రాలు ఉన్నాయో అర్థం కావట్లా. పైగా చూస్తేనేమో ఇక్కడ ఈ సమస్యల గురించి అడ్రస్ చేయలేకపోతున్నాడు. అడ్రస్ చేయలేక తిక్కగా పిచ్చి లెక్కలు చెప్పుకుంటా తిరుగుతున్నాడు. అసలు ఆయన 56 అంగుళాల ఛాతీ ఏమైపోయింది, ఆయన ధైర్య సాహసాలు ఏమైపోయినాయి? 10 ఏళ్ల పిల్లలు ఇద్దరు కూర్చొని సరదాగా చెప్పుకునే లెక్కలు అవి. 10 ఏళ్ళు ఎక్కడండి, వాళ్ళ పిల్లల ఐక్యూకి 3 ఏళ్ళు 2 ఏళ్ల పిల్లలు కూడా ఇగో ఈ 2 బొమ్మలు అయితే ఇన్ని, 3 బొమ్మలు అయితే ఇన్ని, ఈ రెండింటిని కలిపితే ఎన్ని? వాళ్ళు కూడా కొంత బ్రెయిన్ యూజ్ చేస్తున్నారు. పిల్లలు, చిన్న పిల్లలు. మీరు చెప్పే లెక్క ఎల్కేజీకో వెళ్ళిన తర్వాత చెప్పే లెక్క గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను మాటలు వచ్చి బొమ్మలతో ఆడుకునే పిల్లలు వాళ్ళే. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఊరుకోరు కదా, చిన్నపిల్లలకి అన్ని నేర్పేస్తున్నారు కదా. ఈ 2 అయితే ఎంత, ఈ 2 అయితే ఎంత అంటే చెప్పేస్తున్నారు. 1 2 3 వచ్చేస్తున్నాయి కదా, మాటలు వచ్చిన వెంటనే 1 2 3 నేర్పుతున్నారు. 1 2 3 వచ్చాక ఈ లెక్కలు చెప్పడం ఎంతసేపు? మరి ప్రధాన స్థాయి వ్యక్తి మరి ఏం చేయాలా? అంటే ఏమన్నా అయిందా ఆయనకి మానసికంగా? అదే భయం పట్టుకుంది. ఏ భయం ఏంటంటే, రామ్ జన్మభూమి అయోధ్య టెంపుల్ ఆయన సొంతగా ప్రాణ ప్రతిష్ఠ చేశాడండి. అప్పుడు చాలా మంది బ్రాహ్మలు అలిగారు, ఆయన ఎలా చేస్తాడు, ఆయన చేయకూడదు అని. ఆయన పైగా భార్య కూడా పక్కన లేదు, ఆయన చేయటానికి వీలు లేదు అని అంటే కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టేసి వాళ్ళందరి నోరు నొక్కేసి ఆయన చేశాడు. ఆయన చేస్తే ఒక రకంగా ఆయనకి ఈ దేశంలో బీజేపీ పార్టీకి జీవమో జవమో ఇచ్చింది ఏదన్నా ఉంది అంటే
రామ జన్మభూమి విషయమే ఆ వివాదం, వాళ్ళు ఎత్తుకున్నదే జై శ్రీరామే వాళ్ళని కాపాడింది. ఎప్పుడైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేని వల్ల అయితే మనకి ఎక్కువగా మంచి జరుగుతుందో, దేని వల్ల అయితే మనం పైకి వెళ్తామో, దాన్ని సరిగా హోల్డ్ చేయకపోతే అదే మన కింద పడేస్తుంది. వాళ్ళు అది హోల్డ్ చేయలేకపోయారు. ఇప్పుడు పదవి వచ్చింది, పదవి రావటం గొప్ప విషయం అని నేను అనుకోను. ఏదో మాయా మటుకు చేసి పదవి వస్తుంది, దాన్ని నిలబెట్టుకోవటం కష్టం. ఎన్ని రోజులు మాయలు చేస్తారు, ఎన్ని రోజులు మంత్రాలు వేస్తారు, కుదరదు కదా. అదే జరిగింది. ఇప్పుడు ఏ జై శ్రీరామ్ అనే ఒక నినాదం వాళ్ళని పైకి తీసుకొచ్చిందో, 2 సీట్ల వాళ్ళని అదే 2 సీట్లకి పడేసే పరిస్థితి వస్తుంది వాళ్ళకి. వాళ్ళది చవి చూస్తారు. ఎందుకంటే ప్రశ్న మొదలైంది దేశంలో. ఇప్పుడు నిన్న ఆవిడ అడుగుతుంది, వెస్ట్ బెంగాల్లో ఆర్జేకర్ హాస్పిటల్ డాక్టర్ తల్లి అడుగుతుంది, 7 రోజుల్లో న్యాయం చేస్తానని చెప్పారు, 2 నెలలు అయింది, ఏంటి సంగతి అని అడిగింది. పాపం ఆవిడకి ఎన్ని మాయ మాటలు చెప్పారండి. నువ్వు మా పార్టీలో చేరు, నీకు న్యాయం చేస్తాము, నీకు టికెట్ ఇస్తాము అంటే ఆవిడేమనుకుందంటే, నిజంగా ఆవిడ గొప్ప తల్లి అండి. ఆ గొప్ప తల్లి కాబట్టి ఎమ్మెల్యే సీట్ వచ్చింది ఇంకా చాలే అని అనుకోకుండా ఆమె మాట్లాడుతుంది, ఆమె నిలదీస్తుంది. ఇట్లా నిలదీస్తారండి, ప్రతి రాష్ట్రంలోనూ నిలదీసే వాళ్ళు తయారవుతారు. అందుకే వాళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తున్నారు అంటే, ఈ నిలదీసే వాళ్ళని తొక్కేయడానికే మీడియాని చేతిలో పెట్టుకున్నారు. నేషనల్ మీడియా వాళ్ళ చేతిలోనే ఉందా? యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ చేతిలోనే ఉన్నాయా? ఒకటి అరా ఛానల్స్ కూడా అది ఏదో రూపంలో ఇబ్బంది పెట్టి కనీసం వాళ్ళు ఎదురు మాట్లాడకపోయినా నోరు మూసుకుని ఉండేలాగా నోరును నొక్కటమే ఇది, ఇంతకంటే వేరే ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు మీడియా నోరు నొక్కితే ప్రజాస్వామ్యం నోరు నొక్కినట్టే. ప్రజాస్వామ్యం ఉందని గుర్తు చేసేది ఎవరండి? క్షణక్షణం మీడియా. ఆ మీడియానే నోరే మూపిచ్చేసేస్తే ప్రజాస్వామ్యం అనేదే ఉండదు, సెక్యులరిజమే ఉండదు. ఈ విధంగా ఆయన విధిలేని పరిస్థితుల్లో, అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతూ సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ప్రపంచ యాత్రికుడిగా మారిపోయాడు అనిపిస్తుంది తప్పితే వేరే ఏమీ లేదు. మరి ఈ దేశం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ దేశం వెళ్తారో తెలీదు. ఏది ఏమైనా అయోధ్య విషయం మట్టుకు నాస్తికులమైన మనకే ఇలా అంటే, దేవుడు గురించి అని కాదు, ఒక అవినీతి జరిగింది అనే బాధ మనకుంది తప్పితే దేవుడితోటి అవినీతి చేశారేంటి అని వాళ్ళకి ఎక్కువ బాధ ఉండాలి. నిజానికి వాళ్ళు బాధపడట్లేదు. ఒక్క మీడియా హౌస్ ఒక్క కథనం ప్రసారం చేయడానికి ఇష్టపడట్లేదు. అంటే ఆ భక్తి దేవుడి మీద కాదు, ఆ నేత మీద, రాజకీయ నేత మీద, దాని నుంచి వచ్చే ఫలాల మీద, అంతే. అదే వాళ్ళకి భక్తి. అదే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది జరుపుకుంటున్నారు తప్పితే దేవుడి మీద భక్తి లేదు అనేది అర్థమైపోయింది. ఈ అంకెల గారడీని మట్టుకు నవ్వులాటగానే ఉంది, ప్రజలు మర్చిపోరు అని అనిపిస్తుంది. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.